బ్రేకింగ్ చూస్తున్న మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ గడ్చిరోలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్ఛార్జ్ గిరిధర్ తుమ్రెడ్డి అలియాస్ బిచ్చు, అతని భార్య సంగీత అలియాస్ లలిత ఈరోజు డిప్యూటీ సీఎం పోలీసు అధికారుల సమక్షంలో లొంగిపోయారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. బిచ్చు లొంగుబాటుతో గడ్చిరోలి జిల్లాతో పాటు మధ్య భారత్లోని మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్లయిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా గిరిధర్ తుమ్రెడ్డి 86 ఎన్కౌంటర్లు, 15 కాల్పుల ఘటనలో క్రియాశీలక పాత్ర పోషించారు. బిచ్చుపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. అనేక ప్రభుత్వ వ్యతిరేక ఘటనల్లో పాల్గొన్నందుకు 179 కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు అనేక ఘటనల్లో వివిధ హోదాల్లో ప్రధాన సూత్రధారిగా కూడా వ్యవహరించారు. మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ గడ్చిరోలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్ఛార్జ్ గిరిధర్ తుమ్రెడ్డి అలియాస్ బిచ్చు, అతని భార్య సంగీత అలియాస్ లలిత ఈరోజు డిప్యూటీ సీఎం పోలీసు అధికారుల సమక్షంలో లొంగిపోయారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో వీరు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మావోయిస్టులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు బిచ్చు లొంగిపోయిన నేపథ్యం కనిపిస్తా ఉంది. మహారాష్ట్రలో ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టు ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. ఈయన గడ్చిరోలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్ఛార్జ్ గిరిధర్ తురిమెట్టి అలియాస్ బిచ్చు ఈ రోజు డిప్యూటీ సీఎం పోలీసు అధికారుల సమక్షంలో లొంగిపోవడం జరిగింది. బిచ్చు భార్య అలియాస్ లలిత కూడా లొంగిపోయిన నేపథ్యంలో ఒక రకం చెప్పాలంటే ఇద్దరు చాలా స్ట్రాంగ్ లీడర్స్, వీళ్ళకి మంచి నెట్వర్క్ కూడా ఉంది. వీళ్ళు లొంగిపోవడం అనేది ఖచ్చితంగా మావోయిస్టు ఉద్యమానికి దెబ్బ అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫర్నాండెస్ సమక్షంలో వీళ్ళు లొంగిపోయిన నేపథ్యంలో వీళ్ళు భారత్ లోని అంటే మావోయిస్ట్ ఉద్యమానికి ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద సీనియర్ లీడర్స్ కాబట్టి ఒక రకంగా కోలుకొని దెబ్బని చెప్పుకోవచ్చు. అయితే ఈ గిరిధర్ తుమ్రెడ్డి దాదాపుగా 86 ఎన్కౌంటర్లు, 15 కాల్పుల ఘటనల్లో ఆయన క్రియాపాత్రక పోషించిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా బిచ్చు మీద దాదాపుగా 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. అనేకమైన ప్రభుత్వ వ్యతిరేక ఘటనలో కూడా దాదాపుగా 179 కేసులపై ఉన్నాయి. 1996 నుంచి దాదాపు 2024 వరకు కూడా అనేక ఘటనల్లో పాల్గొన్న నేపథ్యంలో మావోయిస్టులో ప్రధాన సూత్రధారిగా ప్రధానమైన పోస్ట్ లో ఉండి ఆయన ఇప్పుడు బయటకు రావడం అనేది మావోయిస్టు ఉద్యమానికి ఒక పెద్ద దెబ్బ చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.